మా చిన్నప్పుడు నాగుల చవితి అంటే అదొక పెద్ద పండగ. ఒక పూట స్కూల్ మానేసి మరి పుట్టలో పాలు పోయడానికి వెళ్ళేవాళ్ళం. మా ఫ్యామిలీ అంతా కూడా నాగదేవతలను ఎక్కువగా పూజిస్తూ ఉంటారనమాట. మాకు అదే అలవాటు. నేను కూడా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఎక్కువగా వెళ్ళేదాన్ని. ఈరోజు మా ఇంటి దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాను. ఇది ఇంద్రకీలాద్రి పాదాల వద్ద ఉంటుంది. విజయవాడలోని కొత్తపేటలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇది. ఇది 1954లో నిర్మించారు. దీని నిర్మాణం ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట, అది చెప్తాను. గురుదాస్ అనే ఒక సుబ్రహ్మణ్య స్వామి భక్తుడు ఉండేవారు అనమాట. ఆయన కొండపైన డైలీ సూర్య నమస్కారాలు చేస్తూ ఉండేవారు. ఆయనకు ఒకరోజు సుబ్రహ్మణ్య స్వామి పాము రూపంలో కలలో కనిపించారు. అలా కల వచ్చిన 6వ రోజు మళ్ళీ కనిపించి నాకు ఇక్కడ గుడి కట్టించి పూజలు చేయమని చెప్పి కోరుకున్నారంట. ఈ విషయాన్ని ఆ భక్తుడు అక్కడ ప్రజలందరికీ చెప్పడంతో వాళ్ళు తమిళనాడులోని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ని విజిట్ చేసి అలా ఉండే ఏదైనా ఆకారంలో మనం నిర్మిద్దాం అనుకున్నారంట. అలాగా 6 దేవాలయాలు సందర్శించారు తమిళనాడులో. తర్వాత వాళ్ళు ఒక దేవాలయం అనుకొని అలా ప్రతిష్ఠించారు ఇక్కడ. సుబ్రహ్మణ్య స్వామి శ్రీ వల్లి దైవనైల దేవాలయం ఇది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఇలా ఉంటారనమాట. వెనకేమో బాలసుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. వీళ్ళు ఇలా నిర్మాణం చేస్తున్న సమయంలో బాలసుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఇక్కడ దొరికిందంట. అలా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, బాలసుబ్రహ్మణ్య స్వామి, ఇంకా సర్పం అనమాట, చీమల దండు, ఇక్కడ పాము పుట్ట కూడా వెలిసిందని చెప్పి ప్రతీతి. చాలా ఫేమస్ ఈ టెంపుల్. దాదాపు విజయవాడ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. మేమైతే ఇంకా పుట్టలో పాలు పోసి దీపాలు వెలిగించి పూజ చేసుకున్నాము. చాలా రష్ ఎక్కువ ఉంటుంది. మేము వెళ్ళే టైంకి కొంచెం తక్కువ ఉంది. మా బాబు అయితే ఆయన దగ్గర ఉన్న డబ్బులు ఎప్పుడెప్పుడు వేయాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.